ఆఫ్రికాలో ఫస్ట్గా హిందూ టెంపుల్ చూస్తున్నాము. ఎక్కడైనా పెట్టేది మన ఇస్కానే కదా. ఇస్కాన్ నేను ఇండియాలోనే చాలా ఉన్నాయి, ఆఫ్రికాలో ఉండడం పెద్ద ప్రత్యేకమేం కాదు. కాకపోతే ఈ మొంబాసాలో ఈ మన ఇస్కాన్ టెంపుల్ చూడడం చాలా మంచిగా అనిపిస్తుంది. లోపలికి వెళ్తున్నాను నేను. లెట్స్ సీ ఎలా ఉంటుందో లోపల. గుడి ఎలా ఉందో చూడలేదు, చాలా రోజులు అయితే నేను అసలు గుడికి వెళ్ళక. ఇక్కడికి వచ్చిన ఆఫ్రికాకు వచ్చిన తర్వాత అసలు గుడికి వెళ్ళడమే బంద్ చేసినాము. లక్కీగా సాటర్డే రోజే వచ్చినందుకు మంచిగా అనిపిస్తుంది నాకు. లెట్స్ సీ లోపల ఎలా ఉందో చూద్దాం. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఎన్ని రోజులు అయింది గుడికి రాక. లోపల చూద్దాం మనం. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో, చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో. స్టెప్పులు ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి ఎలా ఉంది. చాలా రోజులకు గుడికి వచ్చినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది. ఇజ్ ఇట్? నాకైతే చాలా సంతోషంగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. పండమాన్ కమాన్, కమ్ టు ఇన్సైడ్. మన ఆఫ్రికాను కూడా చూపిస్తా మన గుడి ఎలా. నమస్కారం, వెల్కమ్ 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 టు హిందూ టెంపుల్. ఇప్పుడు మనం షూస్ ఇడవాలి ఇక్కడ. హలో, where are you from? Where are you from? India, right? No, from here. We live here. No, I'm asking about this. Which state from India? From here. I'm Punjabi. born and brought up Gujarati. Oh, you born and brought up here only. Yeah. Okay. Oh, Okay. ikkade putti Maybe your grandfather are in Gujarat somewhere. Yeah. Yeah, nice meeting you. How many years you stay here? It's been quite a few years. Probably almost about 12, 15, 12 years, 15 years. 15 years, yeah. Oh, okay. Thank you very much. Thank Nice you to see for the information. Indian roots. Super. ఇప్పుడే మొక్కి వస్తా. అయిపోయింది మొత్తానికి. గుడి అయితే చాలా బాగుంది. ఇస్కాన్ వాళ్ళు కట్టింది కదా. లోపల భజన జరుగుతుంది, చూద్దాం లోపలికి వెళ్ళి. ఒకవేళ ఎంతవరకు బాగుందో. గుడి అయితే చూడండి ఎంత బాగుందో, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ కూడా ఆఫ్రికాలో కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది మన ఇండియన్ వాళ్ళు వస్తూ పోతున్నారు. ఇప్పటిదాకా నేను మాట్లాడిన వాళ్ళు దాదాపు వాళ్ళ ముత్తాత వాళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారంట మొంబాసాలో. వాళ్ళకి అసలు ఇండియాలో ఎక్కడంటే కూడా తెలియట్లేదు. ప్రాబబ్లీ వాళ్ళు పంజాబీ అని చెప్తున్నారు. చూద్దాం, మనం కూడా ఇదంతా తిరిగి గుడి అంతా చూపిద్దాము. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు వచ్చినందుకు. లెట్స్ సీ. And how is the feel? And this is the first time, right? You see that? Actually, this is my first time to be here. It's never, as I'm a Christian, so I've never been here, and I love it being as cute. It's lovely. This is the, how is the environment like? It's very peaceful, like It's very peacefully, and wow, it's amazing. I love it. I really love. I can see the way it's made it so beautiful, so cute, and actually I love it. Maybe I'll start also becoming and worshiping here because I'm planning to also make my life with an Indian. So తను ఇండియన్ పెళ్లి చేసుకొని ఇక్కడ ఇండియన్కి కన్వర్ట్ అయిపోదామని చూస్తున్నాడు. చూడండి, దిస్ ఈస్ హియర్ కృష్ణ, రాధా, కృష్ణ, రామ అండ్ లక్ష్మణ అండ్ సీత. I will tell you, come on. I will tell you one. Recently the main girl, is like, hey guys, this is amazing. It's really cute and it's amazing, and I love it. Yeah, it's my first time actually, and it's cool. At least I'm learning some more stuffs with my brother here. Yeah, and subscribe to his channel and more are coming. Thank you.
యా లెట్స్ సీ మొత్తం గుడి మొత్తం చూపిస్తాను నీకు. పండమాన్ తనకు కూడా మొత్తం గుడి నచ్చిందంట. తను కూడా హిందూలోకి వస్తాడు, హిందూ గల్ని పెళ్లి చేసుకుంటాడు. ఇండియన్ అమ్మాయిలు ఎవరైనా ఉంటే ప్రపోజ్ చేయండి, నేను తనకు కింద తన ఫేస్బుక్ తీస్తా. దాన్ని Facebook on Regan Pandaman. రీగన్ పండా. Actually it's verified. Tick. ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి పెళ్లి చేసుకుంటారంట హిందూ వాళ్ళని, ఇక్కడనే సెటిల్ అయిపోతాడట. ఇప్పటికి నరసింహావతారాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట, తనకు అర్థమైంది. అయితే నన్ను అక్కడ చూసి ఏంటిది అసలు ఏంటి నరసింహావతారం, సింహము మనిషి రెండు ఉన్నారు ఏంటి అని అడిగిండు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన. డూ యూ అండర్స్టాండ్ దట్ ఈస్ ఎ నరసింహ అవతార్? Of course, and I understood it clearly, and and that one. He is a ISKCON temple. This temple name is ISKCON. ISKCON is that this kind of organization president. He is started the president. Oh, the ISKCON temple. This kind of ISKCON, not the temple. ISKCON. Only for the Krishna temple. ISKCON is based on only the god of Krishna. But they worship the all gods, but mainly they are worship the Krishna. He is the founder of the ISKCON. That guy. He is dead, but he is a founder. Prabhupada. Sri Prabhupada Pad. He is a Prabhupada. His name is. He is a founder. అదే తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రభుపాద అని, ఇండియన్ ఫౌండర్ అని. నో వెన్ కమ్ టు ద ఇండియా, దట్ ఈస్ అ బిగ్ ISKCON temples. Not little one. It's too little to the compared to India, but it's like this. But you have to come to the temples. You have to sit some places in 2 minutes or 5 minutes. Yeah, come on. Let's sit 2 times, 3. Yeah, I can sit. You like it? Yeah. I'm also so happy to this. How peaceful it is. Look, everybody come, but sometimes then Muslims community, the Christians community don't allow to the church, don't allow to the masjid. But here not like that. Everybody come and everybody worship and everyone sit. Yeah, even with the Christian you can come. Yeah, everybody. Hindu, Christian, Muslim, Jain, Sikh, it's everybody. మొత్తానికి కెన్యాలో ముంబాసాకు వచ్చిన కదా, అక్కడ టెంపుల్ చూపిస్తున్న, లోపల చూపించిన కదా మొత్తము ఇదన్నమాట. కృష్ణుని టెంపుల్, ISKCON టెంపుల్ పైన కనిపిస్తున్న మొత్తం మీకు అది ISKCON టెంపుల్ అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. రండి, నేను ఇన్స్టాగ్రామ్ షార్ట్లో చెప్తా, అడ్రస్ చెప్పిన అనమాట. దాంట్లో చూసి ఎవరైనా ముంబాసాలో కానీ కెన్యాలో ఉంటే, మన హిందువులు కానీ తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ ఎవరైనా ఉంటే టెంపుల్స్కి రావాలనుకుంటే నేను అడ్రస్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఒక రీల్లో పెట్టాను అనమాట. చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి పెద్ద రీజన్ ఏం లేదు, ఎందుకంటే ఎవరైనా హిందువులు కానీ మన ఇండియన్స్ కానీ టెంపుల్స్కి రావాలనుకున్న వాళ్ళకు అడ్రస్ తెలియదు కదా, వాళ్ళకి చెప్పడానికి మాత్రమే. చాలా బాగుంది. యా, కృష్ణుడు కనిపిస్తుంది.